జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యమకారులు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీక్షా దివస్ సందర్భంగా పాలాభిషేకం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షతోటి యావత్ తెలంగాణ జాతిని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి.